ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్ కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్. ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను, వీళ్ళందరూ మీరు చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు. ఈ మ్యూజిక్ లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు. నేను డిసైడ్ అయ్యి ఇవన్నీ పెట్టాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్ని కూడా చూడడం మానేసి, ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్ తో నేను చేశాను ఈ వీడియో. అండ్ నాలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు. నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా. సో జడ్జెస్, మీరు ఆ సీట్ లో కూర్చున్నప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, జస్టిస్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి మా అమ్మాయివే నువ్వు, నేను బుడతల బ్యాచ్ నుంచి నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాను అది ఇది అని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు, మీరు షేమ్ చేస్తున్నట్టు, ఇన్సల్ట్ చేస్తున్నట్టు సరస్వతి దేవిని. సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ డోంట్ సీట్ లో కూర్చోకండి. ఇంకా చిత్రమ్మ, ఎస్పీ శైలజమ్మ, మనో గారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒక ఆ ప్లేస్ లో, ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్. సో అది మాత్రం చేయకండి. బికాజ్ వాట్ ఆల్ యూ డూయింగ్ ఇస్ ఇన్జస్టిస్. మాలాంటి లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఇలా మాకేం పవర్ లేదు, మనీ లేదు, వీ కాన్ బై ఎనీబడి బ్రైబ్స్ ఇచ్చి, గిఫ్ట్స్ ఇచ్చి మేము అవేం చెయ్యలేము. నాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు. వచ్చింది కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్. సో దయచేసి ఇలా ఒక లైఫ్ తో ఆడుకోకండి. మీకు అంత ఇంజస్టిస్ చేయాలంటే అక్కడ కూర్చోకండి, అసలు జడ్జెస్ సీట్ లోనే కూర్చోకండి. వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి పెట్టుకుంటారు.